ఇక సోషల్ మీడియా వారియర్ కరణ్ చంద్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. అతని పిల్లల చదువు కోసం 6 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. మొయినాబాద్ మండలం ఎన్కేపల్లికి చెందిన కరణ్ చంద్ ఇటీవల మృతి చెందారు. కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరపున ఆర్థిక సాయం చేస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీనిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందంటున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మా ప్రతినిధి సందీప్ రావు ఫేస్ టు ఫేస్. ఉన్నటువంటి కరణ్ చంద్ మృతి చెందారు. వారికి పార్టీ వల్ల అండగా నిలిచి ఫిక్స్డ్ డిపాజిట్లు అందజేసింది. వారికి ఇన్ ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో తమ అండగా నిలుస్తామని పార్టీ చెప్తోంది. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళని కలిసి పరామర్శించి వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్లు అందజేశారు. ఒకసారి మేడం ఇక్కడే ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. మేడం, పార్టీ అండగా నిలుస్తోంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరు అంటే సోషల్ మీడియా వ్యారియర్ ఉన్నారు, వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ మనం అండగా నిలిస్తే చిన్నపిల్లలు కూడా మనకు కృతజ్ఞత తెలుపుతున్న సందర్భం ఏమంటారు? ఎంత సంతోషం అంటే పిల్లలు వాళ్ళంతలో వాళ్ళు అడిగి కేటీఆర్ గారితో మాకు కల్పించండి మాట్లాడతామని అడిగాడు. వాడు చిన్నోడు అంకుల్తో మాట్లాడాలని అనుకో నాకు ఒకసారి ఫోన్ కలిపియండి అని అడిగాడు. నిజంగా చాలా సంతోషం. ఈరోజు పార్టీ గురించి పనిచేస్తున్న వాళ్ళందరికీ పార్టీ ఎట్లా అండగా ఉంటుంది అనేదానికి ఒక నిదర్శనం. ఇప్పటికీ చాలా చేస్తున్నా. దీంట్లో మొన్నటి పోతూ కూడా మొయినాబాద్ లాగానే యాదిరెడ్డి వాళ్ళ కుటుంబాన్ని, ఆ రోజు ఉద్యమకారుడు ఎవరైతే యాదిరెడ్డి గారు ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని పలకరించడానికి కేటీఆర్ గారు రావడం జరిగింది పెద్దమంగళవారం. వచ్చినప్పుడు ఈ విధంగా జరిగింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండేవాడు ఈ అబ్బాయి అని చెప్పినప్పుడు ఒకసారి వెళ్ళి కలుద్దామని ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలను చూసి చలించిపోయాడు ఆయన. ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటాం పార్టీ అని మాట ఇవ్వడమే కాకుండా ఒక్కొక్క అమ్మాయి పేరు మీద 2 lakhs 6 lakhs డిపాజిట్ చేశారు. వాళ్ళ చదువులకు పై చదువులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమే కాక వాళ్ళ కుటుంబానికి భరోసా ఉంటామని అమ్మాయికి ఒక జాబ్ ఇవ్వడం అనేది కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా ధన్యవాదాలు కేసీఆర్ గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి. ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు ఎట్లా ఉంటుంది సపోర్ట్ అనేది గత 10 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాం. పార్టీలో మెంబర్షిప్ అయి ఉంటే చాలు, పార్టీ అక్కడ ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 2 లక్షలు అందించిన ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. అది కేసీఆర్ గారి విజన్, ఆలోచన. పార్టీని నమ్ముకొని పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి, పార్టీలో మెంబర్షిప్ అయిన వాళ్ళకి పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని మెసేజ్ ఏదైతే ఇచ్చున్నారో వారికి నిజంగా చాలా ధన్యవాదాలు. మెంబర్షిప్ అయిన వాళ్ళకి ఇప్పటికి ఎంతో మందికి 2 లక్షలు ఇచ్చున్నాం. కానీ ఇది ప్రత్యేకమైన కేసుగా ట్రీట్ చేసి ఇక్కడికి వచ్చి పిల్లలను పలకరించి వాళ్ళకి భరోసా ఇచ్చి మీతో మేము ఉన్నామని నమ్మకం కలిగించి రాగానే ఈ చిన్నబాబు నన్ను అడుగుతుంది కేటీఆర్ వచ్చారా అని, రాగానే గడపలో కాలు పెట్టగానే అంత ఒక్కరోజుకే అంత మమేకమై వాళ్ళతో ఇదైపోయినారు. వారి భవిష్యత్తుకి భరోసా ఇచ్చినందుకు గౌరవనీయులు కేటీఆర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే కాకుండా యాదిరెడ్డి ఫ్యామిలీలో కూడా వాళ్ళ బ్రదర్ వాళ్ళ పాపకి ఆపరేషన్ చేయించాలంటే కూడా నెక్స్ట్ డేనే చేయించున్నారు. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది. వారి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మెంబర్స్ ఎవరైనా కూడా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళని పార్టీ కూడా కుటుంబ సభ్యులుగానే ట్రీట్ చేస్తున్న దానికి ఇది ఒక నిదర్శనం. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు కూడా కేటీఆర్ గారు రావాలని కోరుతున్నారు, అంటే ఇంత మమేకమైనంటే ఎలా అనిపిస్తుంది? వీళ్ళిద్దరైతే ఆ రోజు కూడా వెళ్తున్నప్పుడు కేటీఆర్ గారు వెళ్తున్నప్పుడు కూడా వాడు పైకి ఎక్కి వీడుకోలు చెప్తున్న సందర్భం చూస్తున్నాం. కానీ మర్చిపోయింటాను అనుకున్నాను, చిన్న పిల్లోడు కదా. కానీ రాగానే ఫస్ట్ నన్ను వాడు అడిగింది కేటీఆర్ అంకుల్ వచ్చాడా అని. సో నిజంగా అనుబంధం అది భవిష్యత్తులో కూడా అట్లాగే ఉంటుంది. అన్నిటికైనా ముఖ్యంగా అమ్మాయి ఒక మాట చెప్పింది, కరణ్ చంద్ వాళ్ళ వైఫ్. మా ఆయన ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీ కోసం చేశాడు, కేసీఆర్ పవర్లోకి రావాలంటుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ కావాలంటుండే. కాబట్టి దానికోసం నేను కూడా నా వంతు నేను పార్టీకి సేవ చేస్తాను, అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుందని చెప్తుంది. అదే కావాలి. పార్టీ ఎట్లయితే వీళ్ళు నోన్ చేసుకుందో ఆ కుటుంబం కూడా పార్టీ నోన్ చేసుకుంటామన్నందుకు ఆ అమ్మాయి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. రైట్, ఇది మొత్తంగా కరణ్ చంద్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. సబితా ఇంద్రారెడ్డి గారు నేరుగా 3 పిల్లలకు 2 లక్షల చొప్పున 6 లక్షల రూపాయల డిపాజిట్ అందించారు. వాళ్లకు అండగా ఉంటాం. వారి భార్యకు పూర్తి స్థాయిలో తాము ఉద్యోగం కల్పించడంతో పాటు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాం, ఎప్పుడు కూడా వారికి ఎలాంటి సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్తున్నారు. పిల్లలు పూర్తిగా కేటీఆర్ గారికి కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారితో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ మీరు మా ఇంటికి రండి అని కూడా చిన్నపిల్లలు చెప్పినటువంటి సందర్భం. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యారియర్ ఉన్న కరణ్ చంద్కు పార్టీ అండగా నిలిచింది. మొత్తానికైతే కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తిని కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళు కాస్త సంతోషాన్ని అయితే నింపే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కార్యకర్తకు అండగా నిలుస్తుందని చెప్పడానికి ఈ మొయినాబాద్కు సంబంధించినటువంటి ఈ కరణ్ చంద్ కుటుంబమే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. సబితా ఇంద్రారెడ్డి కూడా అదే చెప్తున్నారు, తాము ఎప్పుడు ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని వారు చెప్తున్నారు. ఇది మొత్తంగా మొయినాబాద్ కరణ్ చంద్ సోషల్ మీడియా వ్యారియర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తున్నటువంటి వివరాలు.
కెమెరా పర్సన్ వంశీతో సందీప్ రావు, టీ న్యూస్, హైదరాబాద్.